అందరికీ శనార్థులు మంచుకున్నారా? చంద్రమ్మ ముచ్చటకు పోయింది అనుకుంటున్నారులే. అవు ముచ్చటకే వచ్చిన కానీ ఈరోజు వచ్చిన ముచ్చట వాళ్ళ వీళ్ళ ముచ్చట కాదు, ఇది మా ముచ్చట, మా తెలంగాణ ముచ్చట, మా ఇంట్లో ముచ్చట అన్నట్టుగా ఉంటుంది. అయితే ఈ ముచ్చట వెట్టనికే ఎవరితోటి మాట్లాడనీకి వచ్చినట్టే మా మేనల్లుడు, మా శ్రీకాంత్ నా కొడుకు, మా ఊహదిని కొడుకు. ముద్దుగా పిల్లగాడు చిన్న ముద్దుగా లేడు, అచ్చం వాళ్ళ అమ్మ లెక్కనే కనబడుతున్నాడు నాకు. ఆడపిల్లలు అంట తండ్రి పోలికుంటే మస్తు అదృష్టం అంట, అట్లనే మగపిల్లలు అంట తల్లి పోలికుంటే మస్తు అదృష్టం అంట. చూడు మా వదినలోనే ఉన్నాడు మా రోషన్. బాగున్నావా రోషను? బాగున్నా తమ్మి. ఇక మీ నాయననేమో అన్న అని పిలుస్తా, నిన్నేమో తమ్మి అని పిలుస్తున్నా. మా అన్న వజ్రాన్ని కానీ బయటకి ఇడిచిండు చూడు. మంచిగా చేసినావు రోషన్. నాకు రోషన్ రోషన్ అంటే అన్న నీకు అస్తలేదు కానీ తమ్మి అంట ఏమనుకో. ఓకే ఓకే డన్ డన్, మీ ఇష్టం, మీరు ఏం పిలవాలనుకుంటే అది. రోషన్ ఎట్లున్నావు? బాగున్నా, చాలా బాగున్నా. అమ్మ నాయన ఎట్లున్నారు? అందరూ బాగున్నారు, అందరు హ్యాపీగా. సినిమా రిలీజ్ అయింది, చాలా బాగా ఆడుతుంది, అందరు హ్యాపీగా ఉన్నాం. సినిమా రిలీజ్ అయింది, చాలా బాగా ఆడుతున్నది కాదు, నేను చెప్తా. సినిమా రిలీజ్ అయింది, దుమ్ము దులుపుతున్నది. అవును, పబ్లిక్ అందరూ ఏంది తమ్మి ఇంతమంది ఏమీలు అంటారు కదా, వీళ్ళందరినీ పెద్ద పెద్ద నటులను అందరినీ ఒక పక్కకు గుంజేసి నువ్వు ఒక్కని ఒక దిక్కు నిలబడ్డావు తెలుసా? లేదండి, అందరూ చాలా బాగా చేశారు, వాళ్ళ వల్లనే సినిమాలు వేసింది. నేను జస్ట్ ఒక మెయిన్ క్యారెక్టర్, వీళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్ కానీ పాపం వాళ్ళందరూ ఒక దిక్కు అయినరు, నువ్వు ఒక్కని ఒక దిక్కు నిలబడ్డావు. పిల్లగాడు ఏం చేసిండు అంటున్నారు. మస్తు చేసినావు, ఇంతగానే ఇట్లా మంచిగా చేసినావు. మీకు ఏ సీన్ నచ్చింది అన్నిటికంటే? నాకు అన్నిటికంటే నువ్వు నాటకం చేయని ఆ పిల్ల దగ్గరకు పోతావు కదా, ఇవన్నీ పాకులు పట్టుకున్నాడు, ఉరికచ్చుడు, బండి మీద గిర్రమని బండింది ఇప్పుడు, ఇవన్నీ ఒక దిక్కు అయితే ఆ పిల్లతో ముచ్చట పెట్టదు. అయ్యా ఆ పిల్ల అంటున్నా, ఈ పిల్లని ఆ పిల్ల ఎంత బాగున్నది తమ్మి, ఈ పిల్లకి ఇంతగానో మంచిగున్నది కదా. బాగున్నావా బుజ్జి? బాగున్నావా? బాగున్నాను. తేలిగా వచ్చా? కొంచెం. ఇప్పుడు ఏడికెంచి నువ్వు ఏ ఊరు మీది? అప్పుడేనా? వేర్ యూ ఫ్రమ్? కేరళ. కేరళకి తెచ్చా. తమ్మి మీ అమ్మ కేరళనా తమిళనాడా? మా అమ్మ కేరళ, తమిళనాడులో పుట్టి పెరిగారు. బేసిక్ గా మా అమ్మ కూడా మలయాళీనే. కానీ ఇగో రోషన్ ఖాన్లను చూస్తే నీకు ఒక ముచ్చట చెప్తా. ఈ సినిమాలు కూడా వాడిరు కానీ పిల్లికాన్ల పూరలను అస్సలు నమ్మద్దు అంటారు. అంతే అంటారా? పొద్దు మసగాన్లు ఉంటారు అంటారు, కానీ ఎంత బంగారం చూడండి మా అల్లుడు. తమిగో సినిమా కథ చెప్పిండు కదా ఆయన ప్రదీప్ సారు. ఎట్లా చెప్పిండు, ఎట్లా వచ్చిండు నీ తానికి? దొడేలు మనకి చెప్పంగానే ఏ చేస్తామన్నా అన్నవా? మన ఆయన వినాలే, మా అమ్మ వినాలే, అటెనకమ్మ మీ మేనేజర్ వినాలే, ఇలా అందరు విన్నాక సూతం పట్టు అన్నమా. లేదండి, నేనే ఫస్ట్ విన్నాను. నేను నాన్నగారు ఫస్ట్ 1 లైన్లో వినేసాం. అప్పుడే చాలా ఇంట్రెస్టింగ్ ఉండింది అని. ఇది 4 ఏళ్ల క్రితం, ఆల్మోస్ట్ 5 ఏళ్ళ క్రితం అనుకోండి, 4.5 ఏళ్ళ క్రితం ప్రదీప్ గారు వచ్చి నాకు స్టోరీ చెప్పంగానే, స్వప్నకు పంపిస్తే స్టోరీ చెప్పంగానే వెంటనే నాకైతే చాలా ఎక్సైటింగ్గా అనిపించిందండి కథ. అంటే ఒక బయట నుంచి వచ్చిన ఒక కుర్రోడు, వాడికి ఆ ప్రపంచంతో, ఆ గ్రామంతో ఏవి సంబంధం లేకుండా వాడు కళలు వాడు సాక్రిఫైస్ చేసుకొని ఎలా అనేది నాకు ఆ పాయింట్ చాలా నచ్చింది. ప్రేమ ఎవరైనా ముంచుతుంది, ఈ పిల్లగాన్ని అట్లా ముంచింది కాదా? అంటే సినిమా చూసేసరికి నాకు అట్లా అనిపించింది. ఎక్కడ బైరాన్పల్లి కథ, ఎక్కడ ఈ బ్రిటిష్ వాళ్ళ పిల్లగాని కథ, వీళ్ళ కాళ్ళకి ఏం సంబంధము? మీ ఊరు కాదు, మీ వాడ కాదు, మీ ముచ్చట కాదు, మీ దేశం కాదు కదా, ఏం కాదు, నాకు సంబంధం లేదు. పుసుక్కున్న ఊర్లకు వచ్చి తల దాచుకున్నాడు. అయితే దాబుక్కున్న పిల్లని చూసిందా, ప్రేమల పడ్డవా, అయిపోయి మొత్తం ఊరు ఇల్టమొస్తాడు అంటారు కదా మన దగ్గర. ఇల్టమొస్తాం అంటే ఇల్లరికం అంటారు కదా తను. ఇల్లరికం వచ్చిన అల్లుడు కథ అయిపోయింది మా రోషన్ కథ. బైరాన్పల్లిలో ఉండే ఇల్లరికం వచ్చిన అల్లుళ్ళు కూడా ఇంతగానో కష్టపడరేమో కానీ ఆ ఊరు కోసం చిన్న కష్టపడలేవు. కానీ నాకు నువ్వు అందులో చచ్చిపోవు నచ్చలేదు. అంటే ఇంకా కథ ఎండ్ అవ్వాలంటే ఇంకా హీరో నాకు ఏడుపు వచ్చింది. గట్ల చేస్తారా అనిపించింది. ప్రదీప్ సార్ ఉంటే తిడదాం అనుకున్నా 2 మాటలు. గట్ల చేస్తావా సారు, ఇంతగానం నడిపించిన ఒక కథ పిల్లగాన్ని లేచేస్తావు అని అందాం అనుకున్నా కానీ ఏమో ఇంకా క్యారెక్టర్కి ఒక ఇది కావాలి కదండి, ఒక ఎండ్ కావాలి కదా. సో మస్తు బాధ అయింది, బాగా ఏడుపు వచ్చింది నాకు. ఎందుకంటే మాది అక్కడ దిక్కే, మేము మెదక్ జిల్లాలో. మెదక్ జిల్లా అంటే ఇప్పుడు 3 జిల్లాలు అయిపోయినాయి.
సంగారెడ్డి సిద్దిపేట మీదకు అట్లా 3 అయినాయి కానీ మొదలంతా మేము మెదక్ జిల్లాలో మాకు సిద్దిపేట బాగా దగ్గర. అదే 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 మస్తు బాధ అనిపించింది. బైరాన్పల్లి అంటే అదొక పెద్ద ఎవ్వరు మాట్లాడినా కూడా సాయుధ పోరాటం అనగానే ఫస్ట్ మొదలు మాట్లాడేది బైరాన్పల్లి. అవునవును. ఏకదమ్ బైరాన్పల్లిని మళ్ళా కండ్ల ముందట చూపిస్తే గిల్లు అన్నది పాను. తెలంగాణ గురించి, తెలంగాణ ముచ్చట గురించి, తెలంగాణ త్యాగం గురించి చూడాలంటే మొదలు ఛాంపియన్ సినిమా చూడాలి. అవును. చూస్తే మొత్తం కళ్ళకు గట్టినట్టు చూపించండి. ఏమన్నా చేసిండు ప్రదీప్, క్షణార్థులు చెప్పు. అవునండి, ఆయన వరంగల్ నుంచి ప్రాపర్ తెలంగాణ ఆయన. సో నిజంగా ప్రతి యాక్టర్ నుంచి ఆయన పర్ఫార్మెన్స్ అయితే తీసుకొచ్చారు డెఫినెట్గా. అండ్ నా పర్ఫార్మెన్స్ అలా ఉండడం కారణం కూడా ప్రదీప్ గారే. కాదా నువ్వు ఇప్పుడేమో మంచిగా ఇట్లా మాట్లాడుతున్నావు కదా, ఏమంటారు ఇట్లా ముద్దుగా మాట్లాడుతున్నావు. సినిమాలు అన్నావు, ఎవరిని అడిగి ఎక్కినవరా బండి అంటావు కదా, ఆ బండి కూడా అన్ని పెట్టిండ్రు ముద్దుగా. అవునవును, మా ట్రక్ అది. ట్రక్ ఎవరిని అడిగి ఎక్కినవరా ట్రక్ అన్నావు కదా. ఏమన్నా తెలంగాణ భాష మాట్లాడినావు తమిను. థ్యాంక్ యూ. మీ నుంచి రావడం నిజంగా థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ బాగానే మాట్లాడే కదా. మంచిగా మాట్లాడినావు. నేనైతే 100కి 100 మార్కులు వేసి పడేసిన. థ్యాంక్ యూ. ఎంత బాగా మాట్లాడినవు. నేను అనుకున్న ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళ పిల్లగాడు కదా, అంత ఇంగ్లీష్ మాట్లాడతాడేమో, ఉంగిణియో అంటాడేమో అని అనుకున్నా. వచ్చి చూస్తే ఎవరిని అడిగి ఎక్కినవరా ట్రాక్ అనగానే నాకనా ఏమన్నా మాట్లాడిండు పొరడు ఓయ్ అమ్మనే అనిపించింది. బుజ్జి నువ్వు అయితే సినిమాలో చాలా అందంగా ఉన్నావు, ఇప్పుడు ఇంకా బాగున్నావు. సినిమాలో కూడా ఇట్లా నువ్వు ఇట్లా బొమ్మ అంటే బొమ్మలు ఎక్కువ ఉన్నావు. నాటకాలలో బొమ్మలు ఉంటాయి కదా ఇట్లా మంచిగా ఏమంటారు తమ్మి ఇట్లా ఆ బొమ్మలు ఆడిస్తుంటారు అట్లా. ఆ పిల్ల నాటకాల పిల్ల అనమాట, నాటకాలలో పిల్ల. అదే కదా డ్రామా మీ ఫాదర్ డ్రామా మళ్ళీ ఆ డ్రామాని నువ్వు ముందుకు తీసుకుపోదాం అనుకుంటున్నావు కదా. మంచిగా చేసినావు, చాలా బాగా చేసినావు. ఇప్పుడు ఏమన్నా ఈయనతోటి నటన చేసినావు, యాక్టింగ్ చేసినావు కదా. రోషన్ ఎట్లా అనిపించింది, మంచిగా ఉండేనా? సతాయించిండా రోషన్ ఏమన్నా? No, such a sweet guy, lovely guy, wonderful guy. నువ్వు ఇది ఫస్ట్ సినిమానా తెలుగులో? ముందు చేసినావా ఏమన్నా ముందులో? Before you did This is my first movie. I committed another film, but this film got released first. ఇంకొకటి కూడా కమిట్ అయిపోయింది. ఇది తెలుగులో ఫస్ట్? తెలుగులో ఫస్ట్. కేరళలో ఏమైనా చేసినావా? కేరళలో I used to do movies. 1 2 3 హౌ మెనీ? 30. 30. ఓ ఏమో పిల్ల చూడుండేమో 30 సినిమాలు చేసింది, అంత మిడతలు ఇంత ముద్దుగా ఉన్నది. అవునండి, చాలా ఎక్స్పీరియన్స్ తనకి. యు ఆర్ వర్కింగ్ సిన్స్ యు ఆర్ 15. తనకి 15 సంవత్సరాల నుంచి తను యాక్టింగ్ చేస్తూనే ఉన్నావు. నువ్వు ట్రైనింగ్ చేసినావా ఈ నాటకము డ్రామా ట్రైనింగ్ ముందు ఎప్పుడన్నా? చిన్నప్పుడు స్కూల్లో? చిన్నప్పుడు I used to do theaters, కొంచెం యాక్టింగ్, మోనో యాక్ట్స్ ఎలా అవన్నీ చేసినాము. అందుకనే సినిమాలో ఈజీ అయింది అదా. మా నాటకంలో పాత్రలు ఉన్నాయి, నటులు కావాలి అని వస్తుంది కదా తమ్మి నీ దగ్గరికి. అవునవును, ప్లస్ తెలుగు కూడా చాలా బాగా మాట్లాడింది. డబ్బింగ్ తనే. పొరలు ఏమన్నా హుషారుంటారా కేరళ పొరలు చూసిండ్రా? నేను నిజం తమ్మి మనకంటే కేరళోళ్ళు తమిళోళ్ళు చాలా జిద్దుంటారు. ఎందుకు తెలుసా? వాళ్ళకి పట్టుదల ఎక్కువ, భాష చాలా తొందరగా నేర్చేసుకుంటది. ఇంకొక సినిమా చేస్తే వచ్చేస్తుంది. మళ్ళా సినిమాలో మనం మొత్తం తెలుగులో మాట్లాడుకుందాం. I'll try. But ట్రై ఎందుకు వస్తుంది, వీళ్ళు ట్రై అంటారు కానీ వచ్చేస్తుంది వీళ్ళకి. తెలుగు కష్టం. తమ్మి పాట ఏకదమ్ ఉంది. గిరగిర గిరగిర ఏంది తమ్మి నువ్వు పాట నువ్వు ఒక్కనివి చేసినావు, ఆ పిల్ల ఒక్కటి చేసింది కానీ మొత్తం యూట్యూబ్ ఓపెన్ చేస్తా అంత పబ్లిక్ అంతా అదే గిరగిరని. అవును, మొన్న మేము థియేటర్ విజిట్కి వెళ్తే హౌస్ఫుల్స్ అక్కడ పిల్లలందరూ గిరగిరా సాంగ్కి వెళ్ళాం. ఆ వీడియోలు కూడా మేము పెట్టాం ఇన్స్టాగ్రామ్లో. సో అందరూ గిరగిరా అని థియేటర్లో డాన్స్ చేస్తున్నారు పిల్లలందరూ. సంగీతం ఎవరు చేసిండ్రు? మిక్కీ జే మేయర్ గారు. చాలా పెద్ద ఆయన, మస్తు సినిమాలకు చేసిండు, పెద్ద హిట్ సినిమాలు చేసిండు కదా. నువ్వు కలిసినవా ఆయనను? ఆయన్ని కలిసాను నేను. కలిసి ఆయనకి చాలా నచ్చింది సినిమా. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం ఆయనే చూస్తారు కదా, ఆయనకి చాలా బాగా నచ్చింది. అండ్ ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా 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 బాగా కొట్టారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోతే జల్దీ ఏడుపు రాదు.
బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి మొదలు దబుక్కుని ఏడిపోచ్చేసి మీరు ఏడ్చారా సినిమా చూసినాక? నేను ఏడుచుడంటే మాకంత కొంగులు తడిచిపోయింది, నాకు ఏడుస్తాం మేము, ఆగనే ఆగం. నాకు అదొక రోగం ఉన్నది. ఏం చేయాలి, ఎవరైనా పక్కోళ్ళు ఎవరైనా అన్నారు అనుకో వాళ్ళకన్నా ముందు నేనే కక్కేస్తా, పక్కోళ్ళు ఎవరైనా అన్నారు అనుకో వాళ్ళకన్నా మొదలు నేనే ఏడ్చేస్తా. నాకు అదొక పిచ్చి రోగం పాడైంది. ఏం చేయాలి తమ్మి? ఇప్పుడు మా వాళ్ళు గల్లీలో ఎవరిదైనా పెళ్ళి అయింది అనుకో, ఆడపిల్ల అపగింతలో వెళ్ళిపోతుంటది కదా, నేను ఏడుస్తా. వాళ్ళు మొదలు షురు చేయరు, నాతోటే షురు అవుతుంది. ఏమైంది ఎవరు ఇట్లనే ఏదన్నా అయితే పిలువుండి ఆమె అనకుండా వచ్చేసిన హైదరాబాద్ గమ్మున. తమి ఈ సినిమాలు ఇంకొక ముచ్చట అడగల, ఇసొంటి ఎన్నికటి సినిమాలు ఉంటాయి కదా. ఇది 1947-48 సమయం సినిమా కదా. 48 అంటే బైరన్పల్లి ముచ్చట అంటే 48. అప్పుడు మొత్తం భారతదేశం అంతా స్వాతంత్రం వచ్చిందట, మాకే హైదరాబాద్కే మనకి రాలే. అప్పుడు అప్పటి సినిమా కదా. ఇటువంటి సినిమాలు చేయాలంటే అశ్విని దత్ సార్ వాళ్ళ బిడ్డలు ఉంటారు కదా, స్వప్న దత్ అక్క, దత్ అక్క, ఇంకొక ప్రియాంక దత్ అక్క. ఆ ఎక్కలు నేను ఎప్పుడు చూడలే ఆ ఎక్కలను, కానీ ఏమన్నా చేస్తారా వాళ్ళు? అవునండి, వాళ్ళు చాలా ప్యాషనెట్. వాళ్ళకి అట్లా వాళ్ళు ఎందుకు బాగా చేస్తుండొచ్చు? వాళ్ళకి సినిమానే ఫస్ట్ అండి, తర్వాత ఏదైనా. సో కాస్ట్యూమ్స్ కానివ్వండి, 1948 ఆ పీరియడ్ ఏదైనా కానివ్వండి, మీకు చూస్తే అప్పట్లో ఉండే కాస్ట్యూమ్సే ఉంటుంది. దానికి ప్రాపర్ రీసెర్చ్ చేసి ప్రాపర్ ఆర్ట్ వర్క్, కోటగిరి గారు చేసిన ఆర్ట్ వర్క్ అంతా ప్రతిదీ దగ్గరుండి ప్రియాంక అక్క, స్వప్న అక్క ఇద్దరు చూసుకుంటారు. అక్కలు ఇద్దరికి నా శనార్థులు. ఏమన్నా సినిమాలు చేస్తారా అమ్మ మీరు? బంగారు తల్లులు. ఇటువంటి సినిమాలు చేయాలంటే మొదలు మీరే, మీ తర్వాతనే ఇంకెవరన్నా. నాకు అట్లా అనిపిస్తుంది తమ్మి, మేమే కదా. మీ నాయన ఉన్నాడు, ఏమన్నా తీసుకొచ్చిండ్రు ఆయనని, ఆయన పేరు చెప్దు నా దబుకున. ఎవరు? ఈ సినిమాలో మీ నాయన చెప్పకండి, అది ఆడియన్స్ చూడాలి కదా. నేను కూడా అట్లనే అనుకున్నా. ఆ క్యామియో అసలు మీరు చెప్పకండి. వీళ్ళ నాయనను చూడాలి. నేను అనుకున్నా మీ నాయన పాత్ర రాగానే వచ్చిండు మా శ్రీకాంత్ అన్న అనుకున్నా. చూస్తే ఈయన వచ్చిండి ఏంది అనుకున్నా. ఏమన్నా తీసుకొచ్చిండ్రు ఆయన, ఆయన పెద్ద హీరో కదా తమ్మి. అవునవును, ఆయన ఈ సినిమా ఒప్పుకున్నాడు ఎట్లా నాకు అర్థం కాలేదు. ఆయనకి నిజంగా కథ నచ్చింది, ట్రైలర్ టీజర్ ఇవన్నీ నచ్చింది. సో వైజయంతితో కూడా ఒక అనుబంధం ఉంది ఆయనకి. మహానటి చేశారు. సో ఆయనకి వైజయంతి అనుబంధం ఉంది. మళ్ళీ కల్కిలో కూడా ప్రభాస్ గారు చిన్నప్పుడు ఫాదరు అది చేశారు. సో ఆయనకి చాలా నచ్చి టీజరు ఇవన్నీ ఆయన ఒప్పుకున్నారు. ఈ అమ్మాయి మామూలుగా సినిమాలు చేయదు. అర్చనమ్మ. అవును, యూనో అర్చనమ్మ. ఏమన్నా యాక్టర్ ఆమె, ఇట్లా అంటారు కదా, ఏకదమ్ యాక్టర్ ఆమె. ఆమె సినిమాలు ఒప్పుకోదు. ఒప్పుకున్నదంటే దేత్తడి ఉంటుంది ఆమె చేసిన సినిమా. ఆవిడ నిజంగా చాలా పవర్ఫుల్ రోల్ ఆవిడది సినిమాలో. ఎలా అంటే అందరిలాగా సాఫ్ట్గా అలాంటి రోల్ కాదు, నిజంగా గంభీరంగా. ఎలా ఆవిడ యాక్టింగ్ కానివ్వండి, ఆవిడ నన్ను సపోర్ట్ చేసిన విధానం సెట్లో కానివ్వండి, అసలు కళ్యాణ్ చక్రవర్తి గారు ఆయన, అర్చనమ్మ ఇద్దరు మమ్మల్ని సపోర్ట్ చేసిన విధానం కానివ్వండి, అసలు నిజంగా చాలా హ్యాపీ అండి. నాకు నువ్వు ఇట్లా ఫస్ట్ మొదలు ఆ బుడరీలు ఇడిచిండ్రు కదా తమ్మి, ఫోన్లలో చిన్నది ట్రైలర్ టీజర్ అంటారు కదా, బుడరీలు చిన్న సినిమా ఇడుస్తారు కదా, అది ఇడిచినప్పుడు కోవేసర్లమ్మ వచ్చింది, తన్నుడు దాన్ని లేపుతుంది కదా, ఏందిరా పని చేసుకోరా అంటే నువ్వేమో అది చేస్తా ఇది చేస్తా, ఫుట్బాల్ అంటావు అదంటే ఇదంటావు అని తన్నుడు అంటే నేను అనుకున్నా, అరే ఈ పిల్లవాడేమో ఇంత స్మార్ట్గా ఉన్నాడు, కోవేసర్లమ్మనేమో ఏకదమ్ యాక్టర్ ఆమె. ఆమెను తల్లి పాత్రలో పెట్టినరేమో అనుకున్నా. ఇక సినిమా చూస్తే గానీ అర్థం కాలే ఆమె పాత్ర. నువ్వు పెంచుకుంటారు బేసిక్ గా, హీరోకి పని ఇచ్చి అక్కడ కాఫీ షాప్ లో పెంచుకుంటారు. ఈ సికింద్రాబాద్ క్లబ్ అని చేసిండ్రు కదా, అది అంత సెట్టింగ్ లేనా లేకపోతే నిజంగా సికింద్రాబాద్ క్లబ్ కు పోయినరా? మేము నిజంగా అప్పట్లో పరేడ్ గ్రౌండ్ ఉండింది కదా, అప్పట్లో మన సికింద్రాబాద్ 1948 పరేడ్ గ్రౌండ్, అక్కడే చేసాం షూట్. సో అప్పట్లో ఫుట్బాల్ ఫీల్డ్ ఇవన్నీ ఉండి అక్కడే చేసాం ఆథెంటిసిటీ కోసం. ఇంకా మిగతా అంతా అక్కడ ఒక సెట్ వేసి, స్టాండ్ సెట్ వేసి దాన్ని చాలా బాగా చూపించారు. ఇప్పుడు ఈ సినిమాలో ఫైటింగ్లకి ఇట్లా బాగానే చేసినావు గంతగానము. ఆ గన్ను పట్టుకొని లేచి ఇట్లా నిలబడతావా, ఇట్లా లేచి డిడ్ అని కాలుస్తారు కదా. నాకు చిన్నగా ఉన్నప్పుడు ఫైటింగ్లు వస్తే మస్తు సంతోషం అవుతుండే, పక్కకి ఎప్పుడుంటే వాడిని పెక్క కొడుతుంటే. అట్లా ఆ ఫైటింగ్ చేసేటప్పుడు నాకు నువ్వు కనబడలేదు తమ్మి, ఎందుకో కరెక్ట్గా యాది పెట్టుకొని ఆ బుడ్డరీళ్ళ ఒక్కసారి సినిమా చూడని వాళ్ళు అయినా సరే బుడ్డరీళ్ళు తీర్చి ఈ పిల్లగాడు గన్ను పట్టుకొని లేపేటప్పుడు చూడండి, పిల్లగాడు కనబడతాడా శ్రీకాంత్ అన్న కనబడతాడా చూడండి. అన్న కనబడ్డాడు,
అవునా? కానీ ఇప్పుడు నువ్వు సినిమా చేసేటప్పుడు మీ నాయన కానీ మీ అమ్మ కానీ అరే రోషను పోంగానే ఇగో ఇది చెయ్యి, పోంగానే అది చెయ్యి, ఇగో గిట్ల ప్రాక్టీస్ చేయి, గిట్ల ఇలవాడు, గిట్ల డైలాగ్ నేర్చుకో, ఇవన్నీ ఇంట్లో నేర్పిస్తారా తమ్మి మీకు? లేదండి, అవన్నీ ఏం చెప్పరు. నా యాక్టింగ్ వైజ్ కానివ్వండి, ఏదైనా నాకు ఏం చెప్పరు. పర్ఫార్మెన్స్ వైజ్ కానివ్వండి, జస్ట్ ఇలా ఉండరా, హంబుల్గా ఉండు, ఆ టైప్ అలాంటివే చెప్తారు కానివ్వండి. యాక్టింగ్లో ఎవరి కాళ్ళ నాకు తెలిసి స్ట్రెంగ్త్స్ ఉంటాయి. సో యాక్టింగ్లో ఎప్పుడు ఏమీ చెప్పేవారు కాదు. నీ ఇష్టం, నువ్వు జాగ్రత్తగా చూసుకుని చేసుకో అని చెప్పేవారు అంతే. ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు పెద్ద పెద్ద హీరోల పిల్లలు అంటే నేను ఏమనుకుంటా అంటే ఇట్లా వస్తారేమో అనుకుంటా. ఏయ్ మా నాయన చిరంజీవి, ఏయ్ మా నాయన శ్రీకాంత్, ఓ మా నాయన బాలకృష్ణ, ఇట్లా అనుకుని ఇట్లా ఉంటారేమో పోరలు అనుకుంటే వాళ్ళందరి పిల్లలు కూడా మామూలుగా ఉంటారు. ఇగో ఇట్లా చిరంజీవి సార్ వాళ్ళ పిల్లలు కూడా చాలా మామూలుగా ఉంటారు. ఎంత చిన్న పిల్లలతోటైనా మాట్లాడతారు, అందరితోటి మాట్లాడతారు. ఈ రోషన్ చూస్తే నాకు చాలా ముచ్చట అనిపించింది తమ్మి. ఇట్లా అనిపించదు అనుకో, మన ఆయన శ్రీకాంత్ నేను ఇట్లా ఉండాలని ఎట్లా అనిపించదా తమ్మి? ఎందుకు అనిపించాలండి? నేను ఇండివిజువల్, నేను సెపరేట్ ఇండివిజువల్, నాన్న సెపరేట్ ఇండివిజువల్. బేసిక్గా ఇంకా అంతే కదండి. ఇంకా నాన్నని చూసి నన్ను చూడడానికి ఎవరు రారు సినిమాకి, నన్ను చూడడానికి వస్తారు. సో ఇంకా నేను ఆ హంబుల్నెస్తో వాడెవర్ ఇంకా ఉండాలండి. మామూలుగా హంబుల్గానే ఉండాలి అందరూ. నేను ఒక్కడే చాలా ఇట్లా నీలుగుతారేమో, మస్తు గమండు ఉంటుందేమో అని అనుకుంటుంటే కానీ వీళ్ళందరినీ చూస్తుంటే నాకు మనం ఎక్కువ నీళ్ళుగా దాన్ని నాకు అనిపిస్తున్నది ఇప్పుడు కదా. మనం ఎక్కువ నీళ్ళుగా చూడు, పెద్ద పెద్ద వాళ్ళే మామూలుగా ఉంటారు, మనం ఎందుకు ఎక్కువ నీలుగుతాం? నీళ్ళుగద్దని అనుకున్న తమ్మి నేను మిమ్మల్ని చూసి. మంచి ముచ్చటనే కదా, అంతే కదండి. కొంచెం నీకేమన్నా అర్థమైందా? ఆ ప్రౌడ్ ఇట్లా కొమ్మలు ఉండద్దు అంటున్నా. ఏం అర్థం కాదు. పెద్ద స్టార్ హీరో వాళ్ళ నాన్న తెలుసా? వీళ్ళ నాన్న స్టార్ హీరో, పెద్ద స్టార్ హీరో. ఒకప్పట్లో ఒక ఊపు ఊపిండి ఇప్పటికీ కూడా ఊపుతూనే ఉన్నాడు ఇంకా ఆయన. అంత పెద్ద స్టార్ హీరో కొడుకు కదా, డౌన్ టు ఎర్త్. అమ్మని అమ్మ నాకు డౌన్ టు ఎర్త్ ఉంటాడు చాలా. అదే చెప్తున్నా, సెట్లో హిస్ డౌన్ టు ఎర్త్. సెట్లో కూడా డౌన్ టు ఎర్త్. అట్లా లేకపోతే ఇంత పెద్ద సినిమా చేస్తాడా తమి? ఛాంపియన్ సినిమా చేయడానికి మస్తు రోజులు ట్రైనింగ్ చేసినావా? ఏంది 3 ఏళ్ళు ఒకటే పరి రానే రాలేదు పెళ్లి సందడి తర్వాత? 3 ఏళ్ళు ఏం చేయలా, లిటరలీ 3 ఏళ్ళు చాలా. అంటే కోవిడ్ ఇది అంతా 3 ఏళ్ళు వెళ్ళిపోయినాయి. దాని తర్వాత 1.5 year బ్యాకే మేము షూట్ స్టార్ట్ చేసాము. ఎందుకు వద్దనుకున్నావు? గ్యాప్ ఎందుకు తీసుకున్నావు అంటే నేను మరీ చిన్నపిల్లనండి, 21 సంవత్సరాలకి హీరోగా. అంటే సో ఇది కరెక్ట్ ఏజ్ అని నా ఫీలింగ్. ఎవరికైనా 25, 26 ఫేస్లోకి మెచ్యూరిటీ అర్థమవుతుంది. యాక్టింగ్ చేయాలంటే మనకి ఇమోషన్స్ తెలియాలి. యాక్టింగ్ చేయాలంటే ఇప్పుడు బాధలు, ఇమోషన్స్ ఇవన్నీ తెలియాలి. అవి చిన్న వయసులో మనకి పలకపోవచ్చు మొహం మీద. ఎందుకంటే కానీ అట్లా అంటున్నావు కాంతామి, నువ్వు ఆ సినిమాలో మంచిగా చేసినావు, పెళ్లి సందడిలో ఏమైనా చేసినావా? మంచిగా చేసినావు, ముద్దుగా అనిపించింది. ఆ పిల్ల కూడా లీల కూడా మంచిగా చేసింది. శ్రీలీల కదా, శ్రీలీల కూడా మొదటి సినిమా, నీకు కూడా మొదటి సినిమా. ఏమని చేసిండ్రు పోరలు ఇద్దరు పోటా పోటీ చేసిండ్రు, బాగా చేసిండ్రు. నాకు మీ నాయన గురించి ఒక ముచ్చట అడుగుదాం అనిపించింది. ఈ ఛాంపియన్ సినిమాలో ఈ రాజిరెడ్డి పాత్రకు మీ నాయన ఎందుకు తీసుకోలేరు? లేదండి, మా నాన్న అసలు ఎప్పుడు ఆ ఆలోచన కూడా మాకు రాలా. కలిసి నటిద్దాం అంటే ఇంకా ఉంది కదండి, చాలా ఏళ్ళు ఉన్నాయి, ఇంకా చాలా. ఇప్పుడే వచ్చా నేను, సో ఇంకా టైం ఉందండి. ఇద్దరు హీరోలు అని పెట్టుకొని చేయొచ్చు మీ ఇద్దరు కదా. ఏం మారలేదు శ్రీకాంత్ అని అట్లనే ఉన్నాడు. అవును అవును. ఇప్పుడు నువ్వు ఒక్కడివేనా? మీ తమ్ముని ఇట్లా బాలనటుని లెక్క దించుదాం అనుకుంటురా? లేదండి, ప్రస్తుతానికి నేను ఒక్కడనే. తను ఏం చేస్తాడో, తనకి ఇంకా స్కూల్ అవ్వాలి, కాలేజ్ అవ్వాలి. దాని తర్వాత తనేం డిసైడ్ అవుతాడో ఇంకా తన ఇష్టం అండి. ఇంకా నీకు ఈ కథ చెప్పినప్పుడు నీ మనసుకి ఎట్లా అనిపించింది తమ్మి? బైరన్పల్లి కథ చెప్పినప్పుడు అంటే ఇప్పుడు నువ్వేమో ఇంగ్లాండ్, ఈయననేమో పోవాలి ఇంగ్లాండ్ పోవాలి, ఎట్లనన్నా ఇంగ్లాండ్ పోవాలి, నీ ఇంగ్లాండ్ ముచ్చట చల్లగుండి నాకైతే యాస్టక్ వచ్చింది. ఏమన్నా ఇంగ్లాండ్ కోరికన ఈ పిల్లగానికి అనిపించింది. అంత ఖర్చుతోటి ఉంటావు కదా ఇంగ్లాండ్ ముచ్చటలా. అసలు నువ్వు ఆ బైరన్పల్లిలకు మల్లంగానే మొత్తం మరలిపోయినావు. ఆ ముచ్చట చెప్పినప్పుడు నీకు ఏమనిపించింది? లేదండి, ఇది నిజంగా జరిగిన ఒక కథ. అండ్ చాలా మందికి తెలియదు, బైరాన్పల్లిలో ఇలాంటి ఒక సంఘటన జరిగింది. మనకి జలియన్వాలా బాగ్ గురించి విన్నాం. మా బైరాన్పల్లిలో ఇలాంటిది ఒక విషయం జరిగిందని మన ఎవరికి తెలీదు. సో అదొక న్యూ ఇంట్రెస్టింగ్ పాయింట్. దానికి ఒక బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి
ఏం చేస్తాడు అనే పాయింట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో దానికోసమే నేను ఆగి కరెక్ట్గా చేసి ఇంకా రిలీజ్ చేసాం. అండ్ హ్యాపీగా జనాలందరికీ చాలా బాగా నచ్చుతుంది. అవును, ఎస్పెషలీ ఫ్యామిలీ ఆడియన్స్, వాళ్ళ పిల్లల్ని తీసుకుని వస్తున్నారు. అందరికీ చాలా చాలా హ్యాపీగా ఉంది. మేము థియేటర్స్కి వెళ్తా ఉన్నాం, అందరూ ఇంకా బేసిక్గా ఫ్యామిలీస్ ఉన్నారు ఎక్కువ. ఇప్పుడు నువ్వు 3 ఏళ్ల కిందట వచ్చింది వేరే ముచ్చట, ఇప్పుడు వచ్చింది వేరే ముచ్చట కదా. ఈ సినిమాలో నేను చూసి పబ్లిక్ ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు అంటారు కదా తమ్మి. పబ్లిక్ ఎట్లా నేను సినిమాలో దబ్బుకున్న నేను చూడంగానే ఎట్లా అనిపిస్తుంది పబ్లిక్కి? నువ్వెట్లా? ఏం చెప్పలేనండి, మీరే చెప్పాలి. మీరు సినిమా చూసారు కదా, మీరే చెప్పాలి పబ్లిక్ నన్ను ఎలా రిసీవ్ చేస్తారు. సినిమా చూసిన రోజు నిన్న నువ్వు రాకపోతివి ఎక్కడ టాకీస్ కు, మేము చూసిన టాకీస్ కాడికి రాలేదు నువ్వు. నేను రాలే, మేము వేరే థియేటర్లు తిరుగుతా ఉన్నాం. చెప్తే నేను అదే థియేటర్ పబ్లిక్ తోటి నేను ఇట్లా ముచ్చట పెడుతుంటే మంచిగా. అవును, ఎలా ఉండింది పబ్లిక్ రెస్పాన్స్ అంతా మీరు చూసినప్పుడు? ఎలా ఉంటుంది అది అంటే అందరు ఇట్లనే ఉన్నారు. ఆఖరికి ఏడ్చినాం, ఇంకేముంటది, మస్తు బాధ అయింది మనసు. అంటే చెప్పకండి ఇప్పుడు ఎందుకు ఏడ్చారు ఏడ్చిన మస్తు బాధ అయింది తమ్మిని. అవునా? కానీ పిల్లగాడు పాత్ర ఏమన్నా చేసిండా 100కి 200 మార్కులు వేసుకున్నావు తమ్మి. పబ్లిక్ అందరి గుండెలు ఇట్లా ముద్రేసుకున్నావు నువ్వు మా తెలంగాణ పబ్లిక్. తెలంగాణ పబ్లికే కాదు, మొత్తం అందరి పబ్లిక్ గుండెలలో అంత. ఎందుకంటే అంత బాగా చేసినావు. దానికోసం ఏమైనా ప్రత్యేకమైన ట్రైనింగ్ అసలు? అంటే తెలంగాణ నేను మామూలుగా భాష కూడా మంచిగా తెలుగు ఎక్కువ వస్తుందండి. ఇప్పుడే ఈ సినిమా అయిపోయినాక ఏమైందంటే తెలంగాణ నేర్చుకునే దానివల్ల తెలంగాణ మిక్స్ అయిపోయింది. ఇప్పుడు నేను నార్మల్గా మాట్లాడుతున్నా కూడా అప్పుడప్పుడు తెలంగాణ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ వచ్చేస్తుంది. మామూలుగా చిన్నప్పటి నుండి ఎప్పుడైనా మాట్లాడదు అతమి తెలంగాణ? చిన్నప్పటి నుంచి ఎప్పుడు మాట్లాడలేదు. హైదరాబాద్లోనే చదువుకున్నా. ఎప్పుడు తెలంగాణ అనేది ఎక్కువ మాట్లాడేవాడిని కాదు. బట్ ఈ మధ్యన ఎక్కువ మాట్లాడుతున్నా. ఈ మధ్యన తెలంగాణలో కొంచెం బాగానే మాట్లాడుతున్నా ఫ్రెండ్స్తో. ఎందుకంటే నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు, లైక్ ప్రాపర్ తెలంగాణ మాట్లాడేవాళ్ళు. ఇంట్లో మాట్లాడితే మీ అమ్మ ఇట్లా చూస్తున్నదా, ఏమైందిరా రోషను? లేదండి, లేదు అసలు. ఇంట్లో కూడా ఏమైనా అప్పుడప్పుడు తెలంగాణ వచ్చినా అసలు ఏమీ లేదు, మన భాషనే కదండి అది. తెలంగాణ తెలుగు రెండు ఇవన్నీ మాండలికాలు అట్లా అసలు రెండు మిక్స్ చేసి మాట్లాడితే దానికంటే అద్భుతంగా ఇంకేం ఉండదు. అట్లనే ఉంటుంది హైదరాబాద్లో అంతా మొత్తం కలిసి అంతే. బుజ్జి ఈ సినిమాలో చేసినావు కదా, పాపం పక్కకేం చిడుస్తున్నాడు. తెలుగు మంచిగానే అర్థమవుతున్నది కాదు బుజ్జి. సినిమాలో చేసినావు కదా, ఈ పాత్ర ఇట్లా లంగవోనిలా పాత్ర వేసుకున్నావు. నువ్వేమి ఇప్పటికే 15 సినిమాలు చేసినావు. నువ్వు అన్నమా కొంచెం కాస్ట్యూమ్ మార్చండి, నాది బోర్ కొడుతుంది నాకు అట్లని ఇప్పుడు ఏమనలేదా? No, basically you wore you're Langavani, wearing Langavani and you did 15 films. Did you ever get bored of the Langavani? The Langavani is the costume bore kottaleeda? Langavani, the costume, the half saree. Okay, no, I love playing vintage character. I've done 4 vintage characters in Malayalam. So I am well known as vintage star in Malayalam. So coming to Telugu cinema, first time I'm doing, my English is gone. Okay, first time I'm coming to Telugu cinema for doing a vintage character. I love playing vintage character actually. నాతోటి మాట్లాడితే అందరికి నా భాష వస్తుంది. నిజంగా నాతోటి మాట్లాడుతుంటే ఇగో ఇప్పుడు ఆమె గుట్ల నా లెక్కనే మాట్లాడుతున్నది. కానీ మంచిగా చేసినాం ఈ సినిమాలో, సూపర్. థ్యాంక్ యూ. మంచిగా అనిపించింది, మస్తు అందంగా ఉన్నావు సినిమాలో. బంగారు తల్లి లెక్క ఉన్నది కదా, చాలా బాగున్నది. ఈ పాత్రకి వేరే వాళ్ళు అయితే ఎవరు సూట్ కాకపోతుండే అనిపించింది ఆ పిల్ల చేసినాక. ఈ పాత్రకు నువ్వు తప్ప వేరే వాళ్ళు అయితే కూడా ఎవరు సూట్ కాకపోతుండే. ఎందుకంటే నీ ముఖం అయితే ఇట్లా నియంగా ఇంగ్లీష్ వాళ్ళ ముఖం లెక్కనే ఉన్నది తమ్మి. ఓకే. ఈ పిలికన్లు నియంగా పిలికన్లు నీయేనా? అంటే మా అమ్మ వల్ల వచ్చిందండి, ఇంకా జెనెటిక్స్, అది నేనేం చేయలేను. చేయడమే మంచిగా. మా చెల్లి తమ్ముడికి కూడా అందరికి వచ్చేసింది. అందరికి పిలికల్లే, అందరికి పిల్లికల్లే. సో మా ఎవరిని నమ్మకండి అంటారా? ఇక మా అన్న పిల్లలు నమ్మకండి. శ్రీకాంత్ అన్న పిల్లలు బంగారాలు. మా అన్న పెద్ద బంగారు కొండ. అన్నకి చెప్పు చంద్రక్క వచ్చింది నిన్ను అడిగినా అని చెప్పింది. 100% చెప్పు, శనార్థులు అని చెప్పు. 100% మీ అమ్మకి గిట్ట చెప్పు. వీళ్ళతోటి ముచ్చట పెడుతుంటే మస్తు సంతోషం అవుతుంది. ఏం తేలేదు అనుకున్నా కానీ తెచ్చిన పాటు అందరి దగ్గరికి పోతే నేను ఏదో ఒకటి ఇస్తా.
మీరు అంత ఇప్పుడు అంత డైటింగులు చేసేటోళ్ళు కదా, అందుకనే అవి పట్టుకొచ్చిన. తీసుకో బుజ్జి. పాపము పిల్లలు మాట్లాడుతూనే ఉంటారు. ఇక వీళ్ళకి ఇట్లా షురు అయింది అనుకో, ఇట్లా ఈ ఇంటర్వ్యూలు ఒకటి పొద్దుగాల నుండి సాయంత్రం దాకా బజాయించినట్టు నడుస్తుంటాయి కదా. ఫికర్ వాడకు, మస్తు సినిమాలు చేస్తావు, మస్తు పెద్ద స్టార్ అవుతావు. మా అన్నను మించిన పెద్ద కొడుకు కావాలని, పెద్ద స్టార్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అత్తలు ఎప్పుడైనా అల్లుళ్ళని అట్లనే కోరుకుంటారు. మా అన్నకన్నా పెద్దోని కావాలి కదా. వదినకి కూడా నమస్తే చెప్పు. బుడ్డదాన్ని బుడ్డోని ఇద్దరిని అడిగినా అని చెప్పు. కన్వే మై నమస్కారం టు యువర్ పేరెంట్స్. అబ్బా మంచి నేర్చుకున్నట్టు చెప్పేసి కన్వే మై నమస్కారం టు యువర్ పేరెంట్స్. విల్ మీట్ అగైన్ అండ్ అగైన్. నెక్స్ట్ సినిమా తెలుగు సినిమా హీరోయిన్ కదా, నెక్స్ట్ ఆ ఇంటర్వ్యూకి మళ్ళీ నేను వస్తా గానీ అప్పుడు తెలుగులో మాట్లాడుకుంటా. వస్తుంది పిల్ల మీ చిన్న మిడతో కాదు, వచ్చేస్తే దబ్బుకున్నా సార్ తమ్మి పోయేస్తా బాగానే టైం పోవాలి మళ్ళీ నేను. ఇగో ఛాంపియన్ సినిమాలతోటి ముచ్చట ఇది, మళ్ళొక ముచ్చటతోటి మళ్ళీ కలుద్దామండి. అలా బుక్కెడు తినుండి, చలికాలము మొఖాలు మూతులు అన్ని పట్ట వలుగుతున్నాయి. జర నూనెకి రాసుకొని తిరుగుండి. నమస్తే శనార్థం.